నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజమౌళి టాలీవుడ్లో ఒక ట్రెండ్ను సృష్టించిన డైరెక్టర్. ఇక ఈ నుంచి సినిమా వస్తుంది అంటే అందరూ ఈగర్గా వెయిట్ చేస్తారు. ఇక అంతే మహేష్ బాబు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వీళ్ళిద్దరి కాంబో అంటే ఇక సూపర్ డూపర్ హిట్ అన్న విషయమే. ఇక రాజమౌళి మహేష్ బాబు కాంబోలో ఒక మూవీ రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీలో మహేష్ బాబు క్యారెక్టర్ కోసం 8 లుక్స్ని రెడీ చేశారంట రాజమౌళి. అయితే ఫైనల్గా అందులో ఒక లుక్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. మరి ఆ లుక్ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో రాజమౌళి అలాగే మహేష్ బాబు వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్న మూవీ కోసం ఆడియన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. అయితే అందరికీ లుక్ ఎలా ఉండబోతుంది, అసలు మహేష్ బాబుని ఎలా చూపించబోతున్నారు, దీని గురించి ఇంకా ఏంటి అప్డేట్స్ రాలేదు అని కూడా ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడైతే ఒక అప్డేట్ వచ్చింది, ఏవో 8 లుక్స్ చూశారు, వాటిలో ఒకటి ఫైనలైజ్ చేశారు అని. సో ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంటారు. సినిమాకి ముందు, సినిమా సెట్స్ మీదకి వెళ్ళే ముందు ఎవరి లుక్ ఎలా ఉండాలి, హీరో ఎలా కనిపించాలి, విలన్ ఎలా కనిపించాలి, ఇలాన్నీ కొంత ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా రాజమౌళి సినిమా అంటే ఈ జాగ్రత్తలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు ఆయన. అందులో భాగంగానే మహేష్ బాబు లుక్ ఎలా కనిపిస్తే బాగుంటుంది అనుకోవడానికి వీలుగా ఒక 8 రకాల డిజైన్లు చేసుకుని ఈ తరహాలో వెళ్తే బాగుంటుందని డిసైడ్ అయ్యారట. అదేంటంటే ఒక కొద్దిపాటి గడ్డం, అలాగే కొంత జుట్టు ఉండేట్టుగా, అంటే ట్రావెలర్ పాత్ర అని చెప్పి అంటున్నారు. ఆ పాత్ర కూడా ఇండియానా జోన్స్ తరహాలోనే అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో జరిగే కథగా తీసుకుంటున్నారు కాబట్టి ఒక ట్రావెలర్ పాత్ర కాబట్టి కొద్దిగా అలా ఉంటే బాగుంటుంది. ట్రావెలర్ అనే వ్యక్తి కొద్దిగా మరి నున్నగా గడ్డమే తీసుకుంటూ వెళ్తే బాగోదు అనుకున్నారో మరి ఏంటి తెలియదు, కానీ అలా డిజైన్ చేసుకున్నారని సమాచారం. ఇది ఈ సినిమా సంబంధించిన కథ రెడీ అయిపోయింది. ఇది దాదాపు ఇవాళ ఉన్న ప్రాజెక్ట్ కాదు, ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, 10-15 ఏళ్ళుగా అనుకుంటున్న ప్రాజెక్టే. కాకపోతే రాజమౌళి గారికి ఏంటంటే సినిమా తను రాజీ పడకుండా సినిమాలు చేస్తాడు. అంటే కథ విషయంలో కాంప్రమైజ్ కాడు ఆయన. ఇప్పుడు ఎందుకంటే 3 సంవత్సరాల క్రితమే మనకి ఈ సినిమా కంప్లీట్ అయింది. ట్రిపుల్ ఆర్ షూటింగ్. ట్రిపుల్ ఆర్ మార్చి 24, 2022లో రిలీజ్ అయింది. అంటే ఆ 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. అంటే 3 సంవత్సరాలు గ్యాప్ ఉన్నట్టే కదా రాజమౌళి షూటింగ్ అయిపోయి. మరి ఏ దర్శకుడు కూడా ఇంత గ్యాప్ తీసుకోడు. మరి ఇంత గ్యాప్ తీసుకున్నాడంటే ఆ జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకుంటాడు. అందులో భాగంగానే ఈ క్యారెక్టర్ విషయంలో కూడా ఈ జాగ్రత్తలు తీసుకుని లుక్ ఎలా ఉండాలి అనే దాని మీద ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా చెప్తున్నారండి. అయితే ఈ మూవీలో ఫారిన్ యాక్టర్స్ కూడా ఉండబోతున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో, అత్యంత టెక్నాలజీతో, అప్రాక్స్ 1000 కోట్ల బడ్జెట్తో మూవీ ఉండబోతుంది అంటారు. సో ఏమంటారు దాన్ని? అది ఇటాలియన్ నటిని ఒక ఆవిడని పెడుతున్నారని సమాచారం అయితే ఉంది. అలాగే మహేష్ బాబు కాకుండా 3 హీరోలు ఉంటారనేది ఒక సమాచారం. ఒక పాత్రకి నాగార్జున కూడా అని చెప్పి అంటున్నారు. నాగార్జున ఉండొచ్చని. అంటే జైలర్లో రజనీకాంత్తో పాటు 3 అయితే ఎట్లా నట్లు కనిపించారు. అంటే వాళ్ళు పూర్తి నిలువున్న పాత్రలు కాకుండా స్పెషల్ క్యారెక్టర్లుగా తీసుకోవచ్చు అని అంటున్నారు. అంటే హీరోకి హెల్ప్ అయ్యే పాత్రలు అయ్యి ఉండొచ్చు బహుశా ఇవి కథకి. అలా డిజైన్ చేసుకుని ఉండొచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ఇది పాన్ వరల్డ్ సినిమా అంటున్నారు కాబట్టి, 1000 కోట్ల బడ్జెట్ అంటున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగానే పాత్రలు ఎంపిక చేయడం కానీ, విలన్లను ఎంపిక చేయడం కానీ ఇంకా హాలీవుడ్ నటులు ఉండొచ్చు. పైగా ఈ సినిమా ఓపెనింగ్కే జేమ్స్ కెమెరాను, మరి స్పీల్బర్గ్ లాంటి వాళ్ళని ఆహ్వానించారని చెప్తున్నారు. ఏదేమైనా ఏప్రిల్ 9వ తారీఖుని ఈ సినిమా సంబంధించిన ఉగాది రోజున అప్డేట్ రావచ్చు అనేది అంటున్నారు. అయితే ఈ మూవీకి టైటిల్ కూడా మహారాజని అంటున్నారు. మహారాజా అంటే మహేష్ బాబులో మహాని తీసుకుని, రాజమౌళిలో రాజ్ తీసుకుని మహారాజా అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. దీంతోపాటు చక్రవర్తి అనే టైటిల్ కూడా ఒకటి వైర్లో, ఈ 2 పేర్లు అయితే వైర్లు అవుతున్నాయి. మొత్తానికి గతంలో కూడా ఊహాగానాల ప్రకారం ఏంటంటే ముందే కొద్ది ఊహించుకుంటున్నారు కాబట్టి రాజమౌళి విషయాల్లో, సినిమా విషయాల్లో కొంత ముందుగానే క్లూ వచ్చేస్తుంది. మహారాజా అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక వర్కింగ్ టైటిల్ లాగా ట్రిపుల్ ఆర్ అని అప్పుడు ఎట్ట పెట్టుకున్నారో, ట్రిపుల్ ఆర్ పెట్టుకున్నా రణం, రుద్రం, రౌద్రం అని పెట్టుకుని ఇప్పుడు అలా కాక SSMB 29 అని చెప్పి అంటున్నారు. కానీ అది కాకుండా ఒక టైటిల్ అనుకుందాం అనుకునే దీంతోనే ఆ మహారాజా టైటిల్ బహుశా లీక్ చేశారో అనిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా నేను అనుకోవడం ఏప్రిల్ 9వ తారీఖున ఎప్పుడో ఈ ఉగాది సందర్భంగానే అనౌన్స్ చేయొచ్చు, ప్రెస్ మీట్ పెట్టచ్చు. ఆ రోజు మొత్తం డీటెయిల్స్ అన్ని, కథ కూడా ఏంటి అనేది చెప్పేస్తాడు రాజమౌళి గారు. కథ చెప్తాడు, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పేస్తూ ఉంటాడు. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే ఏప్రిల్ 2వ వారంలోనే ఈ సినిమా ప్రెస్ మీట్ పెడతారు. అలాగే సినిమా షూటింగ్ కూడా ఏప్రిల్లోనే స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా. అక్కడి నుంచి కంటిన్యూగా సినిమా షూటింగ్కి వెళ్ళిపోతుంది.
ఇక ఆ తర్వాత ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ రావు. ఇక ఎందుకంటే ఒకసారి మొదట చెప్పేస్తాడు ఆయన, తను అనుకున్నది కథ ఏంటి ఇవన్నీ చెప్పేసిన తర్వాత షూటింగ్కి వెళ్ళిపోతారు. కాకపోతే మహేష్ బాబు ఫ్యాన్స్కి ఏంటంటే నిరాశ. మళ్ళీ మొన్న గుంటూరు కారం అయిపోయింది, ఎప్పుడు మళ్ళీ సినిమా వస్తుందో అని. ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో కూడా నాకు నచ్చిన సినిమాలు ఏంటంటే 3 సినిమాల పేర్లు చెప్పాడు. మొరారి ఒకటి నిన్ననే వైరల్ అవుతుంది. మనకి హిందీలో నటించిన సినిమాల్లో మొరారి ఒకటిను, పోకిరి సినిమా ఒకటి, శ్రీమంతుడు ఒకటి, 3 సినిమాలు తనకు బాగా నచ్చినాయని చెప్పి మహేష్ బాబు చెప్పాడు. కాబట్టి మళ్ళీ ఈ సినిమాలు ఏమన్నా రిలీజ్ చేసుకుంటారా? ఇప్పుడు పోకిరి కానీ లేకపోతే మొరారి కానీ రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇంత గ్యాప్ ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ కోసం మళ్ళీ కొన్ని సినిమాలు రిలీజ్ ట్రెండ్ అయింది కూడా. ఇప్పుడు ట్రెండ్ అయింది కాబట్టి గ్యాప్ ఎట్టాగో 2 ఏళ్ళు 3 ఏళ్ళు షూటింగ్ జరిగితే ఆ గ్యాప్లో మొత్తానికి పాత సినిమాలను కొద్దిగా మళ్ళీ మాస్టర్ ప్రింట్ చేసుకొచ్చి డిజిటల్లో రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.